ప్రభు పేరిట దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. ప్రియమైన దేవుని బిడ్డారా, విశ్వాస జీవితంలో ఎవరైతే మిమ్మల్ని బాధించి వేధించి శ్రమ చేసి ఇబ్బందుల పాలకు మిమ్మల్ని గురి చేస్తున్నారో మీరు ఏమాత్రం వారికి భయపడవద్దు. ఈ దినములలో భయము అనేది ప్రతి మనిషిని వెంటాడుతుంది. అది ఎవరి వలన కలుగుతుందో ఆ కలిగేటువంటి వ్యక్తులు వాళ్ళు సంతోషంగానే ఉంటారు. కానీ విశ్వాస జీవితంలో నీవు పడిపోయినటువంటి స్థితిలో నీవు నిలిచి ఉంటున్నావు అనగా నీ యొక్క మనస్సాక్షి అనేది బలహీనమైపోయి నీవు దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు. అయితే వాక్యం ఏమంటుంది? పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు నీతి గలదానివై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, భీతి అంటే భయము. ఈ దినములలో నీ జీవితములో ఏ భయము చేత నీవు నలిగిపోయి శ్రమపరచబడుతూ కృంగిపోతున్నావో ప్రభు అంటున్నారు, బాధించేవారు ఎవరైతే ఉన్నారో వారట ఈ రోజున నీకు దూరముగా ఉంటారు. ఇక మీదట ప్రతిరోజు నీకు దూరముగా ఉంటారు. నీ జీవితంలో ఏ భయము నీకు అక్కర్లేదు, ఏ భయాందోళన అనేది నీ జీవితంలో నీకు రాదు. ప్రభు అంటున్నారు, నీవు నీతి గలవాడవై నీతి గల దానివై స్థాపింపబడుదువు. ఆ స్థాపించేటువంటి కృప నా యేసయ్య వలన ఈరోజు నీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ బిడ్డల జీవితంలో ఎవరైతే బాధిస్తున్నారో వేధిస్తున్నారో శ్రమకు గురి చేస్తున్నారో గొప్ప విడుదల నీ బిడ్డలకు ఈ రోజున కలుగునుగాక. ఈ మాటలు నీ బిడ్డల జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ఛానల్లో మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగనే ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉంటుంది జాయిన్. ఈ యూట్యూబ్ ఛానల్కి మీ సపోర్ట్ని అందించి మెంబర్షిప్గా మీరు జాయిన్ కావాలని ప్రేమతో కోరుకుంటున్నాను.